మార్నింగ్ నేర్చుకున్నాం కదా సృష్టి క్రమం గుర్తుందా? ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల, మొక్కలు వృక్షాలు. సృష్టి క్రమం, ఓ సృష్టి క్రమం, సృష్టి క్రమం, ఓ సృష్టి క్రమం. నాలుగో రోజున సూర్య చంద్రుడు, ఐదో రోజున చేపలు పక్షి, ఆరో రోజున జంతువులు, అలామలోనే హవ్వా. నాలుగో రోజున సూర్య చంద్రుడు, ఐదో రోజున చేపలు పక్షులు, ఆరో రోజున జంతువులు, అలామలోనే హవ్వా. సృష్టి క్రమం, సృష్టి క్రమం, ఓ సృష్టి క్రమం. చిన్న కొట్టుకుంటాను చూ. ఏం రాస్తున్నావు? తీసేయ్. చిన్న బిడ్డవా నీవు, చిన్న బిడ్డవా, చిన్న చిన్న పాపములో చిక్కుతున్నావా. చిన్న బిడ్డవా నీవు, చిన్న బిడ్డవా, చిన్న చిన్న పాపములో చిక్కుతున్నావా. చేయాలందరూ కనబడాలా. చిన్న బిడ్డవా, చిన్న బిడ్డవా, చిన్న చిన్న పాపములో చిక్కుతున్నావా. చిన్న చిన్న పాపములో చిక్కుతున్నావా. పాపము చే నీవు తరుమబడి ఉన్నావా. మరణంకే నీవు పట్టబడి ఉన్నావా. పాపము చే నీవు పట్టబడి ఉన్నావా. బాయ్స్ యాక్షన్ సరిగా చేయడం లేదు. గర్ల్స్ చాలా బాగా చేస్తున్నారు, కానీ బాయ్స్ ఎవరో ఒకరిద్దరు చేతులు ఎత్తుతున్నారు. మళ్ళీ ఇది పాడదాం, అందరు చేతులు కనబడాలి. మీ పాటల షీట్స్, హ్యాండ్ వర్క్ అన్నీ లోపల పెట్టేసేయాలి. బొమ్మలన్నీ లోపల పెట్టేసుకోండి, లేకపోతే కింద పెట్టేసేయండి. సరే కూర్చోరా. ఇప్పుడు పాడదాం. చిన్న బిడ్డవా నీవు, చిన్న బిడ్డవా, చిన్న చిన్న పాపములో చిక్కుతున్నావా. చిన్న బిడ్డవా నీవు, చిన్న బిడ్డవా,
బిడ్డవా, చిన్న చిన్న పాపములో చిక్కుకున్నావా, చిన్న చిన్న పాపములో చిక్కుకున్నావా. ఎంతమందికి రేల్ గాడి అనే పాట వచ్చు? రాదు. సరే, మేము నేర్పిస్తాం, మా వెనకాల పలకండి. రైల్ గాడి చిక్కుబుక్కు రైల్ గాడి. పలకండి రా నాయన మంచిగా. రైల్ గాడి చిక్కుబుక్కు రైల్ గాడి. చిక్కు కాదు, చిక్కుబుక్కు రైల్ గాడి. కూ 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 చిక్కుబుక్కు. ఏరా మీ గొంతులే లేవు. మళ్ళీ మంచిగా చిక్కుబుక్కు రైల్ గాడి. మేము ఇప్పుడు పాడతాము, మా ఒక్కొక్క లైన్ పాడతాం, మా తర్వాత పాడండి. అక్క యాక్షన్ చేస్తుంది, సరేనా? ఒక్క నిమిషం కొట్లాడుకోద్దు. ఏయ్ తీ. రేల్ గాడి చిక్కుబుక్కు రేల్ గాడి. పాడండి. రైల్ గాడి చిక్కుబుక్కు రైల్ గాడి. చిక్కుబుక్కు రైల్ గాడి. చిక్కుబుక్కు రైల్ గాడి. పాడండి. రైల్ గాడి చిక్కుబుక్కు రైల్ గాడి. యాక్షన్ చేయండి. చిక్కుబుక్కు రైల్ గాడి చిక్కుబుక్కు రైల్ గాడి. చిక్కుబుక్కు రైల్ గాడి. ఇక్కడ కొన్ని రైల్ గాడీలు పోవడంలే, ఇట్లా పెట్టుకోని చూస్తా ఉన్నా. మీ కొరకే కదా పాట నేర్పేది, అవునా? మళ్ళీ ఎందుకు నేర్చుకుంటలేరు? గ్రీన్ షర్ట్ నాన్న నీ పక్కన ఉన్నాడు చూడండి. చేయాలి, సరి కూర్చో, సిట్ రైట్. ఇప్పుడు మళ్ళీ మా వెనకాల పాడండి. రైల్ గాడి చిక్కుబుక్కు రైల్ గాడి. చిక్కుబుక్కు రైల్ గాడి. చిక్కుబుక్కు రైల్ గాడి. పాడండి. చాలా నీకు వచ్చిందా? గుడ్. ఇప్పుడు పాడాలి అందరు. చిక్కుబుక్కు రైల్ గాడి. చిక్కుబుక్కు రైల్ గాడి. చిక్కుబుక్కు
నాన్న ఈ గుంపంతా యాక్షన్ చేయడం లేదు, ఎలా చేయొద్దన్నారా? ఇప్పుడు ఎవరైతే అని చెప్తాను, ఇష్టం అట్లా లేదు కదా, దొంగలు. సరే చక్కగా చేయండి నాన్న, మంచి చేస్తున్నారు మీరు. మళ్ళీ ఇష్యూ మేరా డ్రైవర్ పలకండి, ఇష్యూ మేరా డ్రైవర్, ఇష్యూ మేరా డ్రైవర్, ఓహీ మేరా మాస్టర్, ఇష్యూ మేరా డ్రైవర్, ఓహీ మేరా మాస్టర్, इस गाड़ी में बैठे तो करना कुछ नहीं, इस गाड़ी में बैठे तो करना कुछ नहीं, मम्मी टाटा, डैडी टाटा, भैया टाटा, दीदी टाटा, मम्मी टाटा, डैडी टाटा, भैया टाटा, दीदी टाटा. ఎట్లా టాటా చెప్పేది? ఇట్లా ఇట్లా టాటా, ఇట్లా ఇట్లానా, చెయ్యి పైకెత్తి టాటా అని చెప్పాలా. మళ్ళీ మమ్మీ టాటా, డాడీ టాటా, భయ్యా టాటా, దీదీ టాటా, మమ్మీ టాటా, డాడీ టాటా, భయ్యా టాటా, దీదీ టాటా, రేగాడి 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 రేగాడి. పాడమంటేనేమో ముందు ముందు ఉరుకుతారు కదా, కలిసి పాడాలి. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు, రెడీ, పాట అంతా పాడదాం. నిలబడండి, స్టాండ్ స్టాండ్, హలో స్టాండ్, రండి, రెడీ అయిపోయిన అన్నోళ్ళు వస్తున్నారు. రేల్గాడి రేల్గాడి చుక్కు చుక్కు రేల్గాడి రేల్గాడి. అందరూ ఊపాలా, రేల్గాడి చుక్కు చుక్కు రేల్గాడి 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 చుక్కు చుక్కు. వచ్చేస్తారు తెలుగు 2 times వాడింది వాడేస్తాను. మీరు కిరీటాలు పెట్టుకొని ఇట్లా కొట్లాడుకుంటా ఉంటే అందరు నవ్వుతారు చాలా బాగా. రాజులు ఎట్లా ఉంటారు, రాణులు ఎట్లా ఉంటారు చెప్పండి? మంచిగా ఉంటారు కదా. మరి ఇట్లా అల్లరి చేస్తారా? రెడీ,
కూర్చోండి మా. Clap your hands. All of you. Ready? 5, 6, 7, 8, 9, 10. Click your fingers. 1, 2, 3. అరే ఈ చేసినప్పుడు మీ పెదాల నోరు మాట్లాడకుండా ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Blink your fingers. 1, 2, 3, 9, 10. Join your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Click your fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఏ సీనియర్స్ మీకు చేయరా? అసలు కూర్చోవడానికి కూడా ఇష్టపడలే, నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే వేస్ట్. ఇప్పుడు 6, 7, 8, 9, 10. Click your fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Blink your fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Tap your knees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Join your hands. Praise the Lord. ఇంకా గట్టిగా నేను నెమ్మదిగా చెప్తే మీరు గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. అబ్బా చాలా గట్టిగా చెప్పారా అరిచారో నాకు అర్థం కాలేదు, కానీ షౌట్ ఆమేన్. ఆమేన్. దీనికేం తక్కువ లేదు. అల్లరి చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు కేజీలో కంఠత్వాక్యం ఎవరు చెప్తారు? ఒక్కళ్ళే. వినతి చెప్పు. చెప్పు ఒడియాలో చెప్పు. నీకు ఒడియాలో ఛాన్స్ ఇచ్చాం ఈరోజు. సుదీర్ఘ ప్రాంతం బెరంపూర్ ఒరిస్సా నుంచి వచ్చింది అమ్మాయి. దాటి వచ్చారు. రా వినతి చెప్పురా. దా దా ఒక్క వాక్యం చెప్పు. అందరు ఒడియాలో వింటారు. ఒడియాలో చెప్పు. నీకు వచ్చిన వాక్యం ఒడియాలో చెప్పు. చెప్పు చెప్పు. ଆଦ୍ୟରେ ପରମେଶ୍ୱର ସ୍ୱର୍ଗ ପୃଥିବୀ ସୃଷ୍ଟି କଲେ ଆଦି ପୁସ୍ତକ 1:1 చూసారా? ఏంటది రెఫరెన్స్ చెప్పు. సృష్టి కర్లే ఆది పుస్తక 1:1 ఆది పుస్తకం 1:1 ఏంటది? ఆది అందు దేవుడు భూమి ఆకాశంలను. చూసారా ఎంత బాగా చెప్పిందో. సైలెంట్ క్లాప్స్. ఇప్పుడు బాయ్స్ నుంచి ఈరోజు కంఠత్వకి ఎవరు చెప్తారు? అత్తమాన నువ్వు చెప్పు. నువ్వు అడిగాలని చెప్పాలరా. వీళ్ళు సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చారు, ఒడిశా నుంచి వచ్చారు. చెప్పు. ఏయ్ చెప్పు. చెప్తాడు వాడికి అన్నీ వచ్చు అని మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు అంతే. చెప్పు నాన్న. ఆది కాండము 1. ఆది అందు వచ్చు వాడికొచ్చు. ఆది అందు చెప్పు. పోనీ ఏది వస్తే అది చెప్పు. ఈ నిలబడినందుకే సైలెంట్ క్లాప్స్. వెరీ గుడ్. పో రేపు చెప్పు. జూనియర్స్లో ఎవరు చెప్తారు? ఒక్కళ్ళు. జూనియర్స్లో ఒక్కళ్ళకే ఛాన్స్. నువ్వు మూసుకో ముందు. ఈ నంబర్ 1 అల్లరీడు. చెప్పు. ఎవరు చెప్తాడు? జూనియర్ బాయ్స్లో ఒకళ్ళు. షేమ్. ఎవరికి షేమ్ చెప్పకపోతే షేమ్ ఇంకంతే. సీనియర్ జూనియర్ షేమ్ లేదా? చెప్తారా ఎవరైనా?
జూనియర్ గర్ల్స్లో చేతులు ఎత్తండి. ఎవరికి వచ్చో వాక్యం నేర్చుకోవట్లే. సీనియర్స్లో ఎవరు చెప్తారు? అందరు క్లాస్ సైలెంట్ క్లాప్స్. సైలెంట్ క్లాప్స్ అన్న బాగా చెప్పారు కదా. మాట్లాడాక ఉంటాము. మళ్ళీ చిక్ చిక్ చిక్. సీనియర్స్ కూడా కలిపి మొక్కలు రండి. సీనియర్స్ ఎక్కువ రాస్తారు. ఫ్రెష్ అయ్యారా? ఫ్రెష్ వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతూనే ఉంటారు, అల్లరి పిల్లలు. ఆ చేతులు కట్టుకుంటాము. క్లోజింగ్ లెసన్ అయ్యేంత వరకు ఇదే మెయింటైన్ చేయాలి అన్నారండి. క్లోజింగ్ లెసన్ అయ్యేంత వరకు 1 అనగానే ఇప్పుడు ఏం చేయాలా? 1. అబ్బా ఇదేంట్రా? 1 మొక్కరేయండి. 2. అబ్బా 3. కళ్ళు మూసుకోండి. అబ్బా 3. అలానే నిశ్శబ్దంగా ఒక్క నిమిషం నిశ్శబ్దం అయిపోండి. ఏంద్రా ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనగా కావాలా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, పరలోకమంత్యవాస యేసుక్రీస్తు ప్రభా, నీ ఘనమైన మిగుల మా ప్రభా ఇక 3వ దినం కొరకై, మిగుల మా ప్రభా ఈ క్లోజింగ్ లెసన్ కొరకై నీవే చూస్తుండగా మీ సహాయతను అనుగ్రహించండి, కృప చూపించండి. నిలబడి దాసుని పలికిన చేతగాని వాడు నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నోటిపొరగా వాడకుండా కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డల ప్రభా నీ వాక్యాన్ని ప్రభా చెప్తున్న మాటలు గ్రహించడానికి వారి హృదయాలు తెరవ చేయమని, బలహీనతలు బలపరచమని. కరెంట్ కూడా 5 వచ్చిన నీకు చెప్పారా? ఓకేనా? మరొక లెసన్ నేర్చుకుందామా? ఇది ఎవరికైనా కనబడుతుంది? మరలా మీ మధ్యన టీచర్స్ కూర్చోవాలా? దేవుని ఎరిగిన వారుగా చేయబడాలి. ఈ మందిరంలో 5 దినాలుండి వీబీఎస్లో ఎన్నో పాఠాలు ఎన్నో నేర్చుకుని ఎంతోమంది రక్షణ అనుభవంలోకి వచ్చి ఎంతోమంది యేసు ప్రభు గురించి ఎరిగి ఎంతోమంది బాప్టిస్ట్ తీసుకువెళ్తున్నారు. అలాగే ఈ చిన్న కుర్రోని యొక్క జీవితం ఈ లిటిల్ రాస్ కింద టోనీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఊరిలో భయంకర భూకంపం వచ్చింది. భయంకర భూకంపం అనగా ఏమొస్తుందండి? రాత్రి పడుకున్నారు, ఇంట్లో తలుపులన్నీ శబ్దాలవుతున్నాయి, సామాన్లన్నీ దొర్లు. టోనీ తండ్రి తల్లి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నటువంటి భయపడుతున్నారు. అమ్మో ఏమైపోతుంది, ఏం జరుగుతుంది అని భయపడి బయటికి పారిపోతున్నారు. చూసారా వారంతా ఎలాగున్నారు? వారంతా భయంతో ఉన్నారు. ఎందుకంటే భూకంపం వచ్చింది. భూకంపం వస్తే ఏమవుతుందండి? మీకు ఎప్పుడైనా చూసారా? భూకంపం వస్తే ఏమో తెలుసా మీకు? భూకంపం వస్తే పెద్ద పెద్ద భవనాలన్నీ పడిపోతాయి, ఇళ్ళు కూలిపోతాయి, ఎంతోమంది చనిపోతారు. అలాగే టోనీ యొక్క ఇంట్లో కూడా వారు చిన్నతనంలో ఉన్నప్పుడు భయంకర. అంతేకాదు తన అన్నతో పాటు ఇంచుమించు 80,000 మంది చనిపోయారట. ఎంతమంది చనిపోయారు? 80,000 మంది చనిపోయారు. కనుక వారంతా కూడా బయట ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇళ్ళన్నీ కూడా ఏమైపోయాయి? కూలిపోయాయి, పడిపోయాయి. వారు ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే వారి యొక్క మేనత్త అంటే టోనీ వాళ్ళ నాన్నగారి యొక్క అమ్మగారు ఊరు, అక్కడికి వెళదాం, అక్కడ మనం ఉండడానికి అవకాశం ఉందని వారంతా కూడా ఎక్కడికి వెళ్ళారు? ఆ టోనీ యొక్క మేనమామ యొక్క ఇంటికి వెళుతూ వచ్చారు. అది వాళ్ళ మేనమామ యొక్క అత్త పేరు ఏంటంటే ఎమిలియా. అక్కడ వారు ఉంటుండగా ఈ టోనీ చిన్నతనము నుండే కొంచెం అల్లరి పిల్లవాడు. టోనీ ఎటువంటి వాడు? చిన్నతనం నుండే
కనుక అక్క మేనమామ గారి ఇంటికాడ ఉన్నప్పుడు వీరు ఏం చేస్తారు, మేనత్త ఉంటున్నప్పుడు ఈ టోనీని స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి వెళ్ళాలా, టోనీ స్కూల్కి వెళ్తున్నాడు. కానీ ఆ టోనీ స్కూల్లో కూడా అల్లరిగా ఉండేవాడు. కనుక టోనీ ఒకసారి వాళ్ళ అన్న గుర్తొచ్చాడు. వాళ్ళ అన్న పేరు రికార్డ్. వాళ్ళ అన్న చనిపోయాడు భూకంపంలో. కనుక తన అన్న గుర్తొచ్చాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ ఈ రీతిగా టోనీ చిన్నవాడుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ కూర్చోబెట్టి దేవుడు వస్తాడు, మరలా వస్తాడు, ఆ దినాన్న దేవుని బిడ్డల్ని తీసుకువెళ్తాడు, ఇవన్నీ కూడా ఆమె చెప్తూ ఉండేది. కనుక చెప్తున్న కారణమును బట్టి టోనీ కూడా ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే అన్న చనిపోయిన గురించి ఆలోచించాడో, ఈ అన్న రికార్డు చాలా మంచోడు. ఎందుకంటే చక్కగా దేవుని మందిరానికి వెళ్ళేవాడు, దేవుని మందిరం ఎదిగేవాడు. అన్న చాలా మంచి వ్యక్తి. కనుక అన్న విషయం ఆలోచిస్తూ, అయ్యా అన్న దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి అన్న స్వర్గానికి వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు. ఒకవేళ నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? నేను దేవుడిని నమ్ముకోలేదు, దేవుడిని ఎరగలేదు, ఒకవేళ నేను చనిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటని టోనీ ఆ విషయమే దిగులు పడుతూ వచ్చాడు. కానీ అన్న మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాడు, నమ్మాడు. దినాలు గడుస్తున్నాయి. దినాలు గడిచిన తర్వాత ఆ తల్లి తన 14 ఏట తల్లి మరొక చెల్లిని జన్మనిచ్చింది. ఆ చెల్లిని జన్మించిన తర్వాత ఆ చెల్లి ఎదిగిన తర్వాత తల్లికి ఇక క్యాన్సర్ వ్యాధి వచ్చి తల్లి కూడా చనిపోయింది. తల్లి కూడా చనిపోయినప్పుడు ఈ వ్యక్తి ఇంకా దిగాలుగా ఉంటూ వచ్చి అయ్యో నా తల్లి ప్రభుని నమ్ముకోలేదే. ఎందుకంటే తల్లి ఏం చేసిందంట, ప్రతి పిల్లల వల్ల మందిరం రాలేక, పిల్లల వల్ల దేవుని మందిరానికి వెళ్ళలేక తన సమయాన్నంతా పోగొట్టుకునేదంట. అంటే టోనీ తన అమ్మమ్మ దగ్గరికి వెళితే అమ్మమ్మ కూర్చుని దేవుని మాటలు చెప్తూ వచ్చేది, దేవుని గురించి వివరిస్తూ వచ్చేది. కనుక టోనీ కూడా మెల్లిగా దేవుని మందిరకు అలవాటు అవుతూ వచ్చాడు, దేవుని మందిరకు వెళుతూ వచ్చాడు. కనుక దేవుని మందిరంలోకి వెలిగిన కారణం బట్టి ఈ తల్లి చనిపోయినప్పుడు అయ్యో తల్లి ఇక దేవుని మంది ఎరగకుండా ఆలోచిస్తూ వచ్చాడట. కానీ చిన్నోడు కాబట్టి ఏం పోలా, అల్లతనం పోలా. చూడండి, ఆ ఊర్లో ఒక రోజు గుర్రం లేని బండి వచ్చిందంట. అంటే ఆ దినాల్లో బళ్ళు కన్నీ ఏ బళ్ళు ఉండేయండి? గుర్రపు బళ్ళు ఉండే. గుర్రపు లేని బండి వచ్చింది అంటే దానికి అర్థం ఏంటి? కారు వస్తే వింతగా చూశాడు. కనుక ఆ కారు ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా పరిగెడుతున్నాడు. ఊళ్ళో అందరూ అనుకున్నారంట, ఈ తొంటరోడు, ఈ రాస్కేలు కారు గుండా పరిగెడుతున్నాడు, ఏం చేస్తాడు ఏమో. అంటే ఆ కుర్రోడు యొక్క స్వభావాన్ని బట్టి వారంతా అనుకుంటూ వచ్చేవారు. కనుక టోనీ యొక్క జీవితంలో మనం చూస్తే ఇప్పుడు తండ్రి టోనీని స్కూల్కి వెళ్ళమని బలవంతం చేస్తూ వచ్చాడు. నువ్వు స్కూల్కి వెళ్తే నీకు బహుమానం ఇస్తాను. కానీ టోనీ అల్లతనాన్ని బట్టి అయినప్పుడు కూడా ఆ చదువులో కూడా టోనీ చాలా మంచిగా చదివేవాడు. మ్యాథమెటిక్ చాలా బాగా చేసేవాడు. అంత బాగా చదివేవాడు, అల్లరి కూడా అలాగే చేసేవాడు. ఒకసారి స్కూల్కి వెళ్తుండగా మార్గంలో తన ఫ్రెండ్ జియోవిని కనబడుతూ వచ్చాడు. కనబడుతూ వచ్చి జియోవిన్తో మాట్లాడి వారిద్దరు కలిసి స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్తున్న తరుణంలో తన ఫ్రెండ్ ఆందోళన మరో ఫ్రెండ్ కనబడ్డాడు. కనబడినప్పుడు ఆందోళన తన జేబులో ఎంత ఉన్నాయి? డబ్బులు 10 రూపాయలు ఉన్నాయి. ఆందోళన తన జేబులు 10 రూపాయలు తీసి, రే నా జేబులు ఎంత ఉన్నాయి? 10 రూపాయలు ఉన్నాయి. చూసావా, నీ జేబులు ఎంత ఉన్నాయి? నా జేబులు. టోనీ ఏమన్నా, నా జేబులు ఏమీ లేవు, తండ్రి ఇవ్వలేదు, డబ్బులు లేవు. ఇప్పుడు టోనీకి ఆలోచన వచ్చింది, మనం డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలని తన ఫ్రెండ్ని అడిగాడు. తన ఫ్రెండ్ అన్నాడు, మా మేనమావ ప్రొఫెసర్ ఉన్నాడు, వాని ఇంటిలో బంగారు గోల్డెన్ ఫిష్ అంటే పెంచుకుంటారు. గురించి ఎప్పుడు చూసారు మీరు? ఎప్పుడు చూసారా? గోల్డెన్ ఫిష్ ఉన్నాయి, వాటిని మనం దొంగతనం చేసి అమ్మితే మనకు డబ్బులు వస్తాయి అని ఆలోచన చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడు, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంట, ఆ ఫిష్ని దొంగతనం చేసి చాలాసార్లు మీకు కూడా ఫ్రెండ్స్ సలహాలు ఇస్తారు. అరే డబ్బులు లేవంటే పక్కన దాంట్లో తీసే, డబ్బులు లేవంటే ఇంట్లో దొంగతనం చేయి, ఇలా రకరకాలు నేర్పిస్తారు. కనుక టోనీ కూడా ఈ విధంగా చేసి ఆ చేపలు దొంగతనం చేసి వాటిని ఏం చేశారు, వారిద్దరు కూడా అమ్మారు. డబ్బులు వచ్చాయి కనుక ఇప్పుడు డబ్బులు ఉన్నాయి.
కనుక ఇప్పుడు దొంగతనం ఒకసారి దొంగతనం అలవాటు అయినాక మాంతాడా? వీరు మరలా వేశారంట. ఆ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎవరి ఇల్లు అయితే ఖాళీ ఉందో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ పంచదార, టీ పొడి, కాఫీ పొడి దొంగతనం చేసేవారు. ఆయా వస్తువులు దొంగతనం చేసేవారు. కనుక ఈతగా అల్లరిగా టోనీ తిరుగుతున్నాడు. చూడండి, స్కూల్కి వెళ్తున్నాడు కానీ అల్లరి పనులు మానలా, అల్లరిగా తిరుగుతున్నాడు. ఒకసారి ఏం చేశాడంటే టోనీ ఒక వెదురుకర్ర సంపాదించి వెదురుకర్రను సూదిగా చెక్కి వెదురుకర్ర ముందు ఒక వెన్న ముద్ద పెట్టాడట, ఒక జున్ను ముద్ద పెట్టాడట. ఎందుకు పెట్టాడంటే ఆ జున్ను ముద్ద పెట్టి ఆ జున్ను ముక్క మీద ఒక కుండన ఏం పట్టుకోవడానికి? ఎలకలు పట్టుకోవడానికి. చేతిలో సంచి ఉందా? చేతిలో ఏముంది? టోనీ చేతిలో సంచి ఉంది. ఈ సంచిలో 2 ఎలకలు ఉన్నాయి. ఈ ఎలకలు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఎలకలు తీసుకుని స్కూల్కి వెళ్ళాడంట. స్కూల్లో టీచరు టేబుల్ ఉంటే టేబుల్ యొక్క డస్క్లో ఏం పెట్టాడు? ఈ 2 ఎలకల్ని టీచర్ యొక్క టేబుల్ డస్క్లో పెట్టాడు. కనుక టీచరు పాఠాలు చెప్తూ అయ్యా, ఎందుకంటే టోనీ చక్కగా చదివేవాడు, అదే సమయంలో అల్లరి కూడా చేసేవాడు. ఎప్పుడైతే ఈ టీచరు క్లాస్లోకి వెళ్ళిన తర్వాత టీచరు ఆ క్వశ్చన్ అడిగింది, చక్కగా టోనీ ఆన్సర్ చెప్పాడు, కూర్చున్నాడు. అదే సమయంలో టీచర్ ఏదో వర్కే డస్క్ దిగానే డస్క్లోంచి ఏమొచ్చాయి? వెలకలు బయటకు వచ్చాయి. డస్క్లోంచి ఏమొచ్చాయి? ఎలకలు బయటకు వచ్చి టీచర్ కంగారు పడుతూ వచ్చింది. అంటే తను అంత అల్లరి చేసేవాడు అన్నమాట. టీచర్ని కంగారు పెడుతూ వచ్చాడు, భయపెడుతూ వచ్చాడు. కనుక టోనీ అటువంటి అల్లరి కలిగిన జీవితంలో ఉంటుండగా ఒకసారి తన జీవితంలో అల్లరి చేస్తున్నాడు కానీ తన ఆలోచన అన్న చనిపోయాడు, అన్న దేవుని ఎదుగు వెళ్ళి ఉంటాడు, మరి నా పరిస్థితి ఏంటి? నేను దేవుని నమ్ముకోవాలా, నా పరిస్థితి ఏంటి? ఒకరోజు అమ్మమ్మ కూర్చుని ఇక జపం చేసుకుంటుంది. కనుక జపం చేసుకుంటుండగా అమ్మమ్మ దగ్గర కూర్చుని అమ్మమ్మ ఇక దేవుని విషయాలు చూడండి. టోనీ అమ్మమ్మ ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుంది? జపం చేసుకుంటుంది. అనగా ఆమె తన భక్తితో చేసుకుంటుంది. అమ్మమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. కనుక మాట్లాడుతుండగా దేవుని విషయాలు అనేక విషయాలు అమ్మమ్మ చెప్తూ వచ్చింది. దేవుని విషయాలు అనేక విషయాలు అమ్మమ్మ టోనీకి బోధిస్తూ వచ్చింది. కనుక ఇప్పుడు టోనీ ఆసక్తి ఏంటంటే మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళిన ఆసక్తి కలిగి రేపు మాట్లాడకూడదు, మాట్లాడితే ఆపేస్తారు. మాట్లాడితే నేను మానను, ఆ మానపోతే ఏం మిస్ అవుతారు? ఏమొచ్చినాయి అంట? బొమ్మలు వచ్చాయి. ఏ బొమ్మలు? మాట్లాడే బొమ్మలు వచ్చాయి. నేను మాట్లాడడం ఆపపోతే అయ్యి మాట్లాడడం. ఏం కావాలి మీకు? నేను మాట్లాడడం కావాలా, బొమ్మలు మాట్లాడడం కావాలా? మీరు బొమ్మలు మాట్లాడాలి, మీరేం చేయకూడదు? మాట్లాడకూడదు. కనుక ఇప్పుడు టోనీకి అమ్మమ్మ ఏం చెప్పింది? దేవుని గురించి చెప్తుంది. ఇప్పుడు టోనీ మందిరానికి వెళ్ళాడు, మందిరంలో కూర్చున్నాడు, వింటున్నాడు. టోనీ అన్నాడంట, నేను దేవుణ్ణి చూడాలి, నేను దేవుణ్ణి ఎరగాలి అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. అనకూడదు, ప్రార్థన చేసుకోవాలా. మీకు ఎవరైనా చెప్పారా? వీబీఎస్లో ఏం చెప్పారు? దేవుని వాక్యం గురించి చెప్పారా? ఎవరికి చెప్పలేదా? ప్రార్థన చేసుకోమని చెప్పారా? ప్రార్థన గురించి చెప్పారా? టోనీకి కూడా చెప్పారంట. టోనీకి చెప్పగానే టోనీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే కొన్నిసార్లు ప్రార్థన చేస్తుండగానే నిద్రపోయేవాడు. వీళ్ళు ఎంతమంది నిద్రపోతారు ప్రార్థన చేస్తుండగా? కుటుంబ ప్రార్థన ఎంతమంది నిద్రపోతారు? మందిరంలో ఎంతమంది నిద్రపోతారు? టోనీ కూడా ప్రార్థన చేస్తుండగానే నిద్రపోయేవాడు. ప్రార్థనలోనే నిద్రపోతే మరలా ఉదయం లేవగానే అమ్మో రాత్రి నేను ప్రార్థనలు నిద్రపోయాను, ప్రార్థన చేయలేదని మళ్ళీ ఉదయకాలం ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ప్రార్థనలో కొనసాగేవాడు. ఏదైతే ప్రార్థన ఎక్కడ ఆపేశాడో ప్రార్థన పూర్తి చేసేవాడు. గమనించాలా. కనుక టోనీ తన జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఎరిగాడు. ఇప్పుడు టోనీ పెద్దవాడు అవుతూ వచ్చాడు. తన 17 సంవత్సరం రాగానే ఈ టోనీకి ఒక ఉద్యోగం వచ్చింది. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ట్రక్కుని ఏం చేస్తున్నాడు? డ్రైవ్ చేస్తున్నాడు. కనుక
ట్రక్ డ్రైవ్ చేసే ఉద్యోగం టోనీకి వచ్చింది. టోనీకి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు టోనీ ఆశ ఏంటంటే అంతేకాదు, నేను అమెరికా వంటి దేశం వెళ్ళాలా. కనుక తన ఎందుకు ఆశ వచ్చిందంటే, టోనీకి తన మేనమామ ఒకడు ఉన్నాడు. తన మేనమామ వచ్చాడట టోనీ ఇవన్నీ దేవుడి విషయాలు, ఇవన్నీ విషయాలు కూడా తన మేనమామతో కూర్చొని మాట్లాడుతూ వచ్చాడు. తన మేనమామ అడుగుతున్నాడు, మావయ్య మా ఊరికన్నా అమెరికా పెద్దదా? మీ ఊరికన్నా అమెరికా చాలా పెద్దది. ఇప్పుడు అరకు వ్యాలీ కన్నా వైజాగ్ పెద్ద చిన్నదా? ఒరే వైరు అరకు వ్యాలీ కన్నా వైజాగ్ చిన్నదా పెద్దదా? పెద్దదా కాదా? ఇప్పుడు మావయ్యని అడుగుతాడు, మావయ్య ఇక ఈ నేనుండే ఇటలీ కన్నా అమెరికా పెద్దదా కాదా? చాలా పెద్దదిరా. న్యూజిలాండ్ ఇంకా పెద్దదిరా. అక్కడ జీతం ఎక్కువ వస్తుందా? ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు టోనీకి అమెరికా వెళ్ళాలని ఆశ, నేను అమెరికా వెళ్ళాలని ఆశ. ఇప్పుడు టోనీ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఉద్యోగంలో ఉండగా టోనీ మరలా సైన్యంలో చేరాడు. దేనిలో చేరాడు? సైన్యంలో చేరాడు. అంటే సైనికుడిగా మారాడు. ఇప్పుడు టోనీ సైనికుడిగా మారిన తర్వాత ఈ టోనీ తన డ్యూటీలో ఉండగా ఒకరోజు డ్యూటీకి వెళ్తుండగా తన కాల్లో ఏం దిగిందట? మేకు దిగింది. తన కాల్లో మేకు దిగింది. మేకు దిగితే ఇప్పుడు ఆ మేకు కాలు సెప్టిక్ అవుతే టోనీని హాస్పిటల్లో జాయిన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్లో కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. నేను ఇప్పుడు రెస్ట్లో ఉన్నాను, ఏం చేయాలి? దేని గురించి ఆలోచించాలి అంటే ఇప్పుడు టోనీ హాస్పిటల్ ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడు? బైబిల్ కథ ఒక బుక్ చదువుతున్నాడు. హాస్పిటల్లో నర్సుని అడిగి, అమ్మ ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకోవాలని ఆశ ఉంది, నాకు బుక్ ఇస్తావంటే నర్సు బుక్ ఇచ్చింది. పైన ఏం కనబడుతున్నాయి? పైన స్టార్సే. బుక్ చదువుతూ ఆలోచిస్తున్నాడు, అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎవరండి? ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప సృష్టిని దేవుడు చేశాడు, ఆకాశము నక్షత్రములు ఇవన్నీ దేవుడు చేశాడు. అమ్మో దేవుడు ఎంత గొప్పవాడని ఇప్పుడు టోనీకి దేవుని మీద విశ్వాసం పెరిగింది. టోనీకి దేవుని మీద భక్తి పెరిగింది. కనుక డ్యూటీ చేస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆర్మీలోంచి కూడా తను ఆ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు తన ఆశ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆశ అమెరికా వెళ్ళాలి, అమెరికా ప్రయాణం చేయాలి. కనుక ఆశను బట్టి ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ఆ ఓడ దగ్గర వెళుతూ వచ్చాడు. వారు అన్నారట, అయ్యా టికెట్స్ లేవు, నువ్వు ప్రయాణం చేయడం కష్టం. అయితే టోనీ ఆశ ఏంటంటే నేను వీధికునన్నా ఎలాగోలాగో ప్రయాణం చేసి నేను అమెరికా వెళ్ళాలి. ఇది టోనీ యొక్క ఆశ. అమెరికా ఎలా వెళ్ళాడో ఈ విషయాలు మనం రెండో భాగంలో రేపు భాగంలో మనం చూస్తాం. కనుక టోనీ దేవుని ఏ విధంగా నమ్ముకున్నాడంటే వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు వింటూ వచ్చాడు. రెండోదిగా నన్న భక్తి కలిగిన వాడు, నన్న భక్తి కలిగి చనిపోయాడు కాబట్టి నన్ను ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తాడు. నేనేమో భక్తి లేని వాడుగా ఉన్నాను, దేవుని అడిగిన వాడుగా ఉన్నాను. ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళతాను? ఇదే ఆశ టోనీని భక్తి కలిగిన వాడికి చేసి. అది తల్లి చనిపోయినప్పుడు కూడా, అయ్యా నా తల్లి మందిరానికి వెళ్తే, టోనీ ఏం బాధపడ్డాడు? తల్లి ఎక్కడికి వెళ్ళలేదు, మందిరానికి వెళ్ళలేదు. మనలో చాలామంది ఆదివారం ఎక్కడ రావండి? చాలామంది ఆదివారం ఎక్కడ రావు? చెప్పాలా? ఎక్కడ రాము? ఆదివారం మందిరానికి రాము. ఆదివారం స్కూల్కి వెళతాం, ఆదివారం ఆయా పనులు చేస్తాం, ఆదివారం ఆయా చక్క పెడతాం, కానీ మందిరానికి రాము. టోనీ ఏం బాధపడ్డాడంటే, అయ్యో మా అమ్మ మందిరానికి వచ్చి ఉంటే ఎంత మంచి బాగుండును, మా అమ్మ పనులన్నీ పక్కన పెట్టి దేవుని మందిరంలో ఉండుంటే ఎంత బాగుండు. కనుక దినాలు మనకు కూడా ఆశ, మేము మందిరానికి రావాలి. బిడ్డలుగా మీ ఆశ ఏమై ఉండాలా? చెప్పాలా? ఎవరు ఎంట్లో కదట్లేవు ఎవరును. కనుక 5 రోజులు వీపీఎస్ఏ కాదు, వీపీఎస్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఆదివారం మీరు ఎక్కడికి రావాలా? ఎక్కడికి? వీళ్ళెవరు రారా? అందరూ చెప్పాలి. ఎక్కడికి? మందిరంలో ఏం వినాలా? అల్లరి చేయాలా? మందిరంలో ఏం వినాలా? వాక్యం వినాలా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? టోనీ నేర్చుకున్నాడు, అడిగాడు. కొన్నిసార్లు మందిరంలో తనకొచ్చే ప్రశ్నలకు ఎవరు జవాబు అన్ని రకాలుగా అంతగా దేవుడి గురించి ఆలోచించేవాడు. దేవుని గొప్పదనం గురించి
దేవుని కార్యాల గురించి టోనీ ఆలోచిస్తుండేవాడు. కనుక ప్రియమైన వీబెస్కి వచ్చిన బిడ్డలారా, మన ఆశయం ఏండాలండి? మన ఆశయం ఏండాలంట అల్లరి పిల్లలమైన మనల్ని దేవుని యొక్క ఆశ ఏంటంటే ఒక గొప్ప వ్యక్తులుగా చేయాలి. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనల్ని ఒక గొప్ప వ్యక్తులుగా చేయాలి. అందుకని దేవుడు ఈరోజు ఎక్కడ తీసుకొచ్చాడు మిమ్మల్ని అందరినీ కూడా? ఎక్కడికేంటో దూర ప్రాంతాల నుండి ఈ వీబెస్ తీసుకొచ్చిన కారణం ఏంటంటే దేవుని వాక్యం వినాలని, దేవుని వాక్యం నేర్చుకోవాలని, మీరు దేవుని యొక్క భయభక్తుల్లో ఎదగాలని, దేవుని ద్వారా గొప్పవారిగా చేయబడాలని. ఇక్కడ ఏం రాయబడింది? ఏ లిటిల్ రాస్కెల్ హూ బికేమ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ వ్యక్తి గొప్ప వ్యక్తిగా, దైవజనుడిగా మార్చబడ్డాడు. ఇది నాన్న చిన్నపిల్లని మీరే రేపు దేవునికి ఏమవుతారట? బలమైన వారిగా, దేవుని కొరకు బలమైన వారిగా చేయబడాలి. ఇది దేవుని యొక్క ఆశ. ఆ రీతిగా దేవుడి బిడ్డలను సిద్ధపరచగాక. అన్నా దేవరజన మీరు మోకరించొద్దు, అలానే చేతులు జోడించండి. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాం. యోహన్న రండి. మాట్లాడొద్దు. ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా తండ్రి, జీవాధిపతి, మా రక్షకుడ, విమోచకుడానికి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు నిలబెట్టుకొని టోనీ జీవితాన్ని మీరు నాయన చక్కదిద్దినందుకు అయితే నాయన మరి బలమైన సాధనాలుగా చేయడానికి మీరు ఇష్టపడిన దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలపైన మీ ఆత్మ ఉంచండి, నీ పరిశుద్ధాత్మ తోడుంచండి. ఆ టోనీ వల్ల తండ్రి, ఒకప్పుడు టోనీ ఎందుకు పనికిరాడు, అల్లరవాడు, ఆ పిల్లవాడు తండ్రి నీకు పనికొచ్చిన పాత్రగా ఉండడానికి, నీ సేవ చేయడానికి ఎంతో నాయన మీరు గొప్ప ధన్యత ఇచ్చారు. అటువంటి ధన్యత యెరూషలేము ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికును, అలాగే ప్రభా నాయన మరి ఇక్కడ సేవకులకి, పెద్దలకు అందరికీ కూడా నాయన వారిని కూడా దీవించి మంచి జ్ఞానం దయచేయమని వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి బతుబాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేం కావాలి ఇప్పుడు? కావాలి కదా? అయితే దీని కొరకు మీరు ప్రార్థన చేయాలి. చేద్దామా వద్దా? అయితే అందరు కళ్ళు మూసుకోండి. అరే, కళ్ళు తెరిచి చూస్తుంటే ఇక్కడే ఉండదు. ఎత్తాల ఎత్తుంచితే సరిపోతుంది. అప్పుడే తీయొద్దు. పాడండి. చూడు 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 చిన్ని తమ్ముడా, చూడు 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 యేసుని వైపు చూడు, చూడు చిన్ని చెల్లెలా. గట్టిగా ఇంకా మళ్ళీ చూడు 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 చిన్ని చెమ్ముడా. ఎత్తండ్రా. చూడు 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 చూడు
చిన్ని చెల్లెలా మంచి జీవితం నీకి. గట్టిగా ఈలో లోకంలో మళ్ళీ గట్టిగా చూడు 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 నెసని వైపు చూడు 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 చిన్ని తమ్ముడా. గట్టిగా చూడు 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 నెసని వైపు చూడు 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 చిన్ని తమ్ముడా. నాకు నిలబడడానికి వెనక్కి వెళ్తుందిలే. వీళ్ళు లాగేస్తున్నారు, చూస్తారు, వాళ్ళు ఎత్తి చూసేస్తారు. పిల్లలు చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము. అప్పుడే అప్పుడే ఇస్తాడు ఇస్తాడు. ఓకే. మైక్ ఇచ్చే వాళ్ళకి, నీ చేతిలో మైక్. హాయ్ పిల్లలు. హలో హలో. ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఎవరు వస్తున్నారు మన దగ్గరికి? మీరే వచ్చారా, ఇంకా ఎవరైనా వచ్చారా మీతో? చాలా మంది వచ్చాం కదా, ఎక్కడెక్కడ నుండో వచ్చామా? ఇంకొక అక్క తమ్ముడు కూడా వచ్చారంట మనతో దగ్గరికి. ఎక్కడి నుండి వచ్చారు? లైట్గా ఎత్తరా. సరే చూద్దాం, వాళ్ళని పిలుద్దామా? చూడండి వస్తున్నారు, చూడండి కొంచెం కింద చూడండి వస్తున్నారు, అదిగో వస్తున్నారు చూడండి. అరే ఎక్కడా? హలో పాపా. ఏ పాపా, ఎక్కడున్నావమ్మా? చూడు, మా పిల్లలందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అరే సైలెంట్ అంటే ఉండండిరా, సైలెంట్గా ఉంటే వస్తుందంట. మాట్లాడకూడదు, మాట్లాడితే రారంట వాళ్ళు. మాట్లాడకూడదు. సరే, మా పిల్లలు సైలెంట్గా ఉన్నారు. వస్తావా నువ్వు? ఎక్కడున్నావు? హాయ్. ఏంటమ్మా, ఏ ఊరు మీది? ఈ ఊరు అంటే మీకు ఊరు పేరు లేదా? ఏం పేరు? అరుకా. నీ పేరేంటి చెప్తావా? నీ పేరేంటి? మంచి పేరా? ఏంటా మంచి పేరు? పింకీయా? భలే ఉంది నీ పేరు. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది, పింక్ కలర్లో. ఆహా, నీ డ్రెస్ కూడా చాలా బాగుందమ్మా, పింక్ కలర్లో. ఆహా, నువ్వు ఒక్కదానే వచ్చావా? ఇంకే ఎక్కడున్నాడు అబ్బా? ఎక్కడున్నాడు? చూడు. ఎక్కడ? ఇక్కడే ఉన్నా అంకుల్. ఎక్కడరా? ఇగోండి అంకుల్, వస్తున్నా అంకుల్. ఎక్కడున్నావు? ఇగోండి అంకుల్. హలో హలో అంకుల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. అబ్బా, నీ తమ్ముడే బాగా ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడు నీకంటే. చెప్పలేదు కదా.
మీ తమ్ముడిని గసురుకుంటున్నావు నువ్వు ఆ? మరి నువ్వు ప్రైజ్ లాడ్ చెప్పలేదు లేదా అంకుల్? ఆ? చెప్పు మరి అందరికి ప్రైజ్ లాడ్ చెప్పు పిల్లలందరికీ. అరే నవ్వుతారేంట్రా ప్రైజ్ లాడ్ చెప్తాను చెప్పండి. అంకుల్ నేను కూడా చెప్తాను అంకుల్. చెప్పురా చెప్పు ప్రైజ్ ద లార్డ్. అరే నువ్వు ఏ పింకీ నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు నువ్వు కూడా. మరి మీ తమ్ముడు మాట్లాడనివ్వట్లేదు నువ్వు. అంకుల్ అరే ఏం పేర్రా మాకు అర్థం కాలేదు. బబ్బులు అంకుల్, బబ్బులు అంకుల్, బబ్బులు. అంకుల్ లేదు అంకుల్, లేదు అంకుల్. అరే నాకు తెలిసిందిరా నువ్వు స్టైల్ గా ఉండాలని బబ్బులు గమని బబ్బులు అని పెట్టుకున్నావు కదా. లేదు అంకుల్. అరే, దేవుని ఇంట్లో ఉన్నాం మనం అబద్ధం చెప్పొచ్చా. లేదు అంకుల్, నా నేమ్ బబ్లు అని అంకుల్. అరే నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందిరా. థ్యాంక్ యూ అంకుల్. ఆ, మరి? అబ్బా నీ హెయిర్ కూడా చాలా బాగుంది. చూడు మా పిల్లల హెయిర్స్ కూడా చాలా బాగున్నాయి. చూసావే లవ్ ఏ బాగుందా బాగాలేదా? సరే గాని వీబీఎస్కి వచ్చావు కదా ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఎవరి కోసం నేర్చుకున్నావు? స్టీఫెన్ కుక్క. మా పిల్లలు కూడా పాడతారు తెలుసా? సరే పాడండి ఒక పాట. మీరు నేర్చుకున్న పాట పాడండి ఒకటి పాడండి. కాదు మంచి పాట నేర్చుకున్నాను అంకుల్ అంటే అది అన్నావు కదా. చూడు పింకీ మా పిల్లలు ఎంత బాగా పాడుతున్నారో. నువ్వే నేర్చుకున్న పాడు. అరే బబ్బులు నువ్వు కూడా నేర్చుకున్నావా? అవును అంకుల్, నేను కూడా సాంగ్ నేర్చుకున్నా అంకుల్. ఏం సాంగ్ రా? రారండి మనం విందు చేద్దాం. ఆహా ఏంద్రా విందుకు వచ్చావు నువ్వు? ఏంటమ్మా ఏదో ఈరోజు ఇమ్మానుయేల్ అంకుల్ ఏదో నేర్పించాడు కదా అది పాడుతున్నాడేమో. ఏం రా బబ్బులు నువ్వేం నేర్చుకున్నావు? తిరుగుతున్నావు వచ్చి వీబీఎస్కి వచ్చి? లేదు అంకుల్. బాగా తినడానికి వచ్చాడా మీ తమ్ముడు? విందు చేద్దాము. పాట ఏంద్రా విందేనరా? నువ్వు ఎప్పుడు విందేనా నీకు? ఏంద్రా చికెన్ పెట్టారా ఈరోజు? మా పిల్లలు కూడా చికెన్ పెట్టారా? ఎందుకు పాడరు? గట్టి పాడతారు చూడండి మళ్ళీ ఒకసారి పాడండి. గట్టి పాడండి. చికెన్ తిన్నారు కదా. ఆహా చాలు చాలు అంకుల్. మధ్యాహ్నం నీతో పాటు చికెన్ తిన్నారు కదా వాళ్ళు కూడా అంకుల్. అందుకని గట్టిగా పాడుతున్నారు పాటలు. మా తమ్ముడు సండే స్కూల్ టీచరు కంఠస్థ వాక్యం చెప్తే చెప్పట్లేదు అంకుల్. అవునరా చెప్పట్లేదు బబ్బులు? లేదు అంకుల్. ఎందుకు చెప్పట్లేదు? నేర్చుకోవట్లేదు నువ్వు కంఠత వాక్యాలు? అవును అంకుల్. ఎందుకు నేర్చుకోవట్లేదు? ఎందుకు నేర్చుకోవట్లేదురా నువ్వు? మీ చెల్లి మీ అక్క చూడు చక్కగా కంఠత వాక్యాలు నేర్చుకుంటుంది, పాటలు నేర్చుకుంటుంది. నువ్వేం సరే 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 గొడవ పడొద్దురా. అరే గొడవ పడకండి. మనం ఎక్కడున్నాం? వీబీఎస్లో ఉన్నాం కదా. అరే గొడవ పడకరా.
ఎక్కడున్నాం మనం? VBS లో ఉన్నాం కదా. మరి గొడవ పడొచ్చా అలాగా? లేదు అంకుల్. ఏమ్మా పింకీ, గొడవ పడొచ్చా? అంతా అబద్ధం అంకుల్, మా అక్క చెప్పేది. మళ్ళా గొడవ. అరే మళ్ళా గొడవ పడకండి. అరే ఎవరు ఫోటో తీస్తున్నారంట? అరే ఫోటో తీయకండి రా. అలాగే మా తమ్ముడు ఎప్పుడు చూసినా యాక్షన్ సాంగ్ నేర్చుకుందామంటే రాడు అంకుల్. దొంగతనాలు కూడా చేస్తారు అంకుల్. లేదు అంకుల్, అంతా అబద్ధం అంకుల్, మా అక్క చెప్పేది. లేదు అంకుల్, మా అక్క ఇద్దరే చాలా అల్లరి పిల్లలు రా మీరు. అల్లరి పిల్లలు బాగా. సారీ అంకుల్. కామ్గా ఉన్నారు. ఎవరు అల్లరి ఎవరు చేస్తున్నారు ఎక్కువ? మీరా పింకీ బబులా? పింకీ బబులు అల్లరి చేస్తున్నారు కదా. ఏమి నేర్చుకోలేదు, ఏమి నేర్చుకోలేదు కదా వీళ్ళు. ఒకరి మీద ఒకరు పిత్రీలు చెప్పుకుంటున్నారు, సాయిడీలు చెప్పుకుంటున్నారు కదా. మీరు చెప్తారు అలాగా? చూసావా, మా పిల్లలైతే సాడీలు చెప్పుకోరంట, చక్కగా దేవుని కథలు నేర్చుకున్నారంట. చాలా మంది కంఠస్థ వాక్యాలు ఈరోజు నేను చూశాను అంకుల్. జూనియర్ చెప్పలేదు, సీనియర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు కదా. చెప్తున్నారా? టైం లేదని చెప్పలేదంట వాళ్ళు. అయితే రేపు చెప్తారా అంకుల్? నువ్వు చెప్పు చూస్తాను. ప్రభువుకు తగినట్లుగా నడుచుకొనుము, కొలసి 1:10. సో అది మాకు కూడా వచ్చిరా, మా పిల్లలకు కూడా వచ్చి. ఏం చెప్పావు నువ్వు? అంకుల్ 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 నేను చెప్తా అంకుల్ కంటతో వాక్యం. చెప్పు, నువ్వు చెప్పు. ఏ ఏ ఏ అంటున్నావు? అంకుల్ 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 ఒక్క నిమిషం అంకుల్. యెహోవా యెహోవా. తర్వాత అంకుల్ సారీ అంకుల్. ఇంకేం రాలేదు ఇంకా అంకుల్. కంటతో వాక్యం చెప్పండి. చెప్పురా నువ్వు. నేను సంతోషించింది. వెరీ గుడ్ బాయ్ అంటుందిరా. చెప్పు. ఎబినేజర్ అంట. అంకుల్ నాకు ఎబ్బి 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 అని వినపడుతుంది అంకుల్. ఎవరా? నాకు ఎబ్బి 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 అని వినపడుతుంది అంకుల్. ఎప్పి ఎప్పి అని వినపడుతుందా? బబులు నువ్వు కూడా చెప్పగలవా? అది చెప్తా అంకుల్, రేపు ఖచ్చితంగా వచ్చాక చెప్తా అంకుల్. మళ్ళా రేపు చెప్తావా? పోనీ ఖచ్చితంగా చెప్తా అంకుల్. సరే, రేపు ఎన్ని కంటత వాక్యాలు చెప్తావు? 5 చెప్తా అంకుల్. ఓ వెరీ గుడ్. మీరెన్ని చెప్తారు రేపు? వాళ్ళు 0 చెప్తారు అంకుల్. 0 కాదురా, 6 చెప్తారు మా వాళ్ళు. మాకు కూడా ఇచ్చారా, మా పిల్లలకు కూడా ఇచ్చారు. మీకేనా? ఇస్తారు అంకుల్. అంకుల్ మా అక్క కంటతో వాక్యాలు గిఫ్ట్ కోసం నేర్చుకుంటుంది అంకుల్. ఏంటి గిఫ్ట్ కోసం నేర్చుకుంటుందా? అరే ప్రతిదానికి గొడవకు వస్తుందిరా మీ అక్క బబ్బులు. చాలా బ్యాడ్ గర్ల్ అంకుల్. ఎవరమ్మా? పింకీ నువ్వు బ్యాడా, మీ తమ్ముడు బ్యాడా? లేదు అంకుల్, మా అక్క బ్యాడ్ అంకుల్, మా అక్క బ్యాడ్ అంకుల్. గొడవ పడకండి అమ్మా. మీ తమ్ముడే బ్యాడా? సరే, రేపు నువ్వు ఎన్ని కంటత వాక్యాలు చెప్తావు? 10 అవ్వలేదు కదరా లెసన్స్. చూసారా అంకుల్, చూసారా అంకుల్, 6 లెసన్స్ అయిపోయాయంట. కానీ మా అక్క 10 చెప్తానంటుంది. అబద్ధం కదా అంకుల్? అవునరా, బబ్బులు చాలా తెలివైనడు కదా, తప్పించుకుంటాడు బాగా కదా. ప్రార్థన మాట్లాడకూడదు. అలర్ట్ చేయొద్దు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, సర్వకృపానిధికి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనత మహిమ ప్రభావంకలు మా దేవ, మా ప్రియమైన గొప్ప దేవుడివి ప్రభా. మరి 3వ దినం UBSలో మీరు చూపిన మహాకృపను బెడి స్తోత్రాలు. మంచి వాతావరణంలో దేవా తండ్రి నైనా ఉదయకాల కుటుంబ ప్రార్థన నుండి దేవా మరి నైనా చివరి లెసన్ వరకు సాయంత్రము
దేవా చక్కని మంచి వాతావరణంలో బిడ్డలకి టీచర్స్ ప్రభావ చక్కని లెసన్స్ నేర్పుతూ దేవా తండ్రి కంఠస్థ వాక్యాలు నేర్పుతూ పాటలు నేర్పుతూ దేవా తండ్రి నాయన మరి అన్నిట్లో మీరు చేసిన సహాయం పెట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా దీని కొరకు అన్నిసలు మా ప్రియులు దేవానైనా మరి దైవజనులు పెద్దలు పరిచారకులు దేవా మరి వాలంటీర్లు ఎంతో ప్రయాసపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. తిరిగినైనా మరి మా ప్రియులు ఒక బిడ్డలందరూ కూడా కొంతమంది రాత్రికి ఇక్కడ ఉండవలసిన వారు ఉంటున్నారు, కొంతమంది ప్రభు మరి నాయన లోకల్గా వచ్చిన వారు వెళ్ళవలసిన వారు ఉంటున్నారు. తిరిగి ఉదయకాలం కొరకే మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. సాయంత్రం ఆ కుటుంబ ప్రార్థనకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ బిడ్డలు ఏదైతే నేర్చుకుంటున్నారో హృదయాల్లో భద్రపరచమని మూడు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి. మనం పాట పాడుతుండగా గర్ల్స్ అందరూ కూడా ఈ ఫ్రంట్ డోర్లో నుండి బయటకు వెళ్ళాలా?